టాలీవుడ్ టాసర్స్ ముందు వీడియోలో చెప్పినట్లు పర్టికులర్ టీమ్స్ కి ఏ డిపార్ట్మెంట్స్ లో ఎవరైనా ప్లేయర్స్ కావాలి వాటి గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. సో ఈ వీడియో వాళ్ళ గురించే. అండ్ మెయిన్ గా అన్ని టీమ్స్ గురించి మాట్లాడే అంత అవసరం లేదు. మన మెయిన్ టీమ్స్ ఆర్సీబీ, ఎంఐ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ మెయిన్ గా ఈ 4 టీమ్సే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. 4 టీమ్స్ గురించి మాట్లాడదాం. రెడీ? ఓకేనా, లెట్ స్టార్ట్. ఫస్ట్ మెయిన్ గా ఎంఐ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ మిగిలింది పర్సన్ 2 crores. వాళ్ళకి పెద్దగా ఆక్షన్కి వచ్చి జస్ట్ అలా బిస్కెట్స్ చాక్లెట్స్ తినిపోవడం తప్ప వాళ్ళకి పెద్ద పనే ఉండదు. వాళ్ళ స్కౌటింగ్ టీం ఒక 3-4 నేమ్స్ ఇచ్చి ఉంటాయి, డొమెస్టిక్ ప్లేయర్స్ నుంచి, వాటి నుంచి, వీటి నుంచి. సో వాళ్ళని తీసుకొని సరదాగా వెళ్ళిపోవడం, వాళ్ళకి పెద్ద పని ఉండదు. మెయిన్ పని అంతా పడేది సిఎస్కే వాళ్ళకి. అది అది చాలా సంద్రం, అదొక సంద్రం ఎతకాలి ఇప్పుడు. సిఎస్కే పర్స్ కూడా కట్టుకుంది అరౌండ్ 43 crores. సో మెయిన్ ప్లేయర్స్ వదిలేశారు. జడ్డు, కాన్వాయ్, రచిన్ రవీంద్ర, పతిరానా. సో పెద్ద పెద్ద ప్లేయర్స్ ని ఫిల్ చేయాలి. సో వాళ్ళకి పెద్ద పనే ఉంది. పెద్ద ప్లేయర్స్ తో పాటు చాలా స్క్రాప్ ని కూడా వదిలేసింది వాళ్ళు కూడా. అవును, మెయిన్ గా ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో 3 ప్లేయర్స్, మెయిన్ గా విజయ్ శంకర్, త్రిపాఠి అండ్ దీపక్ కూడా వీళ్ళు 3 వదిలేసింది. కాబట్టి మనం ఆప్షన్ లో చూస్తే మెయిన్ గా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న టాప్ ప్లేయర్స్ లైక్ ఫస్ట్ 5 sets లో ఉన్న ప్లేయర్స్ లో చూసుకుంటే మనకి ఇండియన్ బ్యాట్స్మెన్ లో నాకు తెలిసి పృథ్వీ షా తప్ప పెద్ద పేరేం కనిపించట్లేదు. సో అది కూడా నాకు తెలిసి వెళ్ళకపోవచ్చు. ఓపెనర్ గా నాకు తెలిసి సిఎస్కే మెయిన్ గా టార్గెట్ చేసేది గ్రీన్ నే. నాకు తెలిసి గ్రీన్ ని టార్గెట్ చేస్తారు. ఆల్రౌండర్ గా కూడా పనికి వస్తాడు కాబట్టి ఓపెనర్ గా గ్రీన్ ని, అండ్ ఇంకా మిడిల్ ఆర్డర్ లో ఒక ఆల్రౌండర్ కావాలి, అండ్ స్పిన్నర్ కావాలి, ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇండియన్ పేసర్ కింద నాకు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు కానీ ఇంకొక మెయిన్ బౌలర్ లేరు. మేబీ ఆకాశ్ దీప్ కి ట్రై చేయొచ్చు. ఇవం మావి యాక్చువల్ గా రీసెంట్ ఫామ్ అంత బాగాలేదు, మేబీ వెళ్ళకపోవచ్చు. అండ్ ఇంకా స్పిన్నర్ కావాలి మెయిన్ గా. సో స్పిన్నర్ ఏమో మళ్ళా తీక్షణ వైపు ఏమన్నా వెళ్ళొచ్చేమో సిఎస్కే, దేర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ ఇంకా బిష్ణోయ్ అండ్ రాహుల్ చౌదర్ పక్క మేబీ ఎక్కువ ప్రైస్ కి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 100 ఉన్నాడు కాబట్టి ఒక రీజనబుల్ ప్రైస్ లో ఒక స్పిన్నర్ కోసం అయితే చూస్తారు. అండ్ ఇంకొకటి మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాట్స్మెన్. దీస్ ఆర్ ద ఆప్షన్స్. మెయిన్ గా ఒకటైతే గ్రీన్, ఇంకోటి ఆకాశ్ దీప్. ఇంకా వీళ్ళు నాకు తెలిసి చూసేదైతే మిడిల్ ఆర్డర్ లో నాకు తెలిసి ట్రై చేస్తే ఓవర్సీస్ లో స్మిత్ ని ట్రై చేయొచ్చు. చాలా మంచి స్ట్రెంత్ ఇస్తాడు లోవర్ ఆర్డర్ లో, మంచి ఫినిషర్ కింద తీసుకోవచ్చు స్మిత్ ని. దట్ ఈస్ వన్ ఆప్షన్. జేమ్స్ స్మిత్ కాదు కదా? జేమ్స్ స్మిత్ బ్రో. స్మిత్ మళ్ళీ కొత్తగా ట్రై చేస్తారేమో అని చెప్పి మీకు జడ్డు వెళ్ళిపోయాక అసలు ఫినిషర్ లేడు. ధోని ఎట్లాగో నంబర్ 8, నంబర్ 9 వస్తాడు. సో జడ్డు రిప్లేస్ చేసిన మంచి ఫినిషర్ కావాలి. ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ అంటే నాకు స్మిత్ ని ఫినిషర్ కింద చేసుకోవచ్చు, లోవర్ ఆర్డర్ లో దింపుకొని. హ్యాస్ ద పొటెన్షియల్. నువ్వు లివింగ్స్టన్ మీద నాకైతే హోప్స్ లేవు బ్రో. ఏమో వెళ్ళొచ్చేమో టీం గానీ నాకంత హోప్స్ లేవు. బెటర్ ఆప్షన్ వుడ్ బి స్మిత్. అండ్ ఓపెనర్ లో గ్రీన్ ని టార్గెట్ చేయొచ్చు. బౌలర్స్ లో ఆకాశ్ దీప్ అండ్ తీక్షణ ఆర్ బిష్ణోయ్. బ్రో అసరంగా అంత పొటెన్షియల్ అనిపించాడు నాకు, బట్ వెళ్ళొచ్చు. దీస్ ఆర్ మై పిక్స్ ఫర్ సిఎస్కే. ఇంకా చాలానే చేయాలి మీ వాళ్ళు, బ్యాకప్స్ ఎత్తుకోవాలి. మెయిన్ ఒక ప్లేయింగ్ లెవెల్ సెట్ కావడానికి వీళ్ళు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బెస్ట్ పిక్స్ మనం చెప్పాం కానీ వాళ్ళకి ఓపెనర్ కావాలి, మిడిల్ ఆర్డర్ లో లోవర్ ఆర్డర్ లో ఫినిష్ చేయడానికి ఫినిషర్ కావాలి, ఫాస్ట్ బౌలర్ కావాలి, స్పిన్నర్ కావాలి. బెస్ట్ ఆప్షన్స్ ఓకే, కానీ వీళ్ళు దొరకరు కదా. అనుకున్నట్టు దొరకవు. సో చాలా పెద్ద పని ఉంది సిఎస్కేకి. నెక్స్ట్ ఆర్సీబీకి మాకు ఇప్పుడు మిగిలింది ఎంత 16 crores మిగిలే కానీ వాళ్ళు ఎవరు లేకుండా మేము వెళ్ళి డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ మ్యాచ్ గెలిచిన వచ్చే సత్తా ఉన్న టీం మాది ఇప్పుడు, డిఫెండింగ్ ఛాంపియన్స్. సో దీనికి మెయిన్ గా ఇప్పుడు చూస్తే ఓన్లీ టాప్ ఆర్డర్ లో ఒక బ్యాకప్ బ్యాట్స్మెన్ కావాలి. ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ ఆల్మోస్ట్ సెట్, సేమ్ ఓన్లీ ఇప్పుడు వీ నీడ్ ఓన్లీ బ్యాకప్స్ అనమాట. ఇప్పుడు జయేష్ హాజల్వుడ్ కి ఏమన్నా ఇంజురీ కన్సర్న్స్ లేకున్నాడు అనుకో, దెన్ వీ హ్యావ్ నువ్వు తుషార్ బ్యాకప్. కానీ ఒక డెత్ బౌలర్ కావాలి, దట్ ఫారెన్ ప్లేయర్ కావాలంటే వీళ్ళకి కావాల్సిన రోల్ ఉంది కానీ అక్కడ ప్లేయర్స్ లేరు ఆప్షన్ లో తీసుకోవడానికి.
అదొకటి. పతిరానా ఆప్షన్ బ్రో మీకు ఆ పత్రాన ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. 16 crores లో వాళ్ళు వెళ్తే డెత్ బౌలింగ్ కి. డెత్ బౌలింగ్ కి ఒక బౌలర్కి వెళ్ళాలి, లేదా మిడిల్ ఆర్డర్ లో ఆల్రౌండర్ హిట్టింగ్ ఆల్రౌండర్కి వెళ్ళాలి. దానికి ఆప్షన్స్ కి మాకున్న లివింగ్స్టన్ వదిలేసుకుంటే మళ్ళీ ఆప్షన్ చూస్తే లివింగ్స్టన్ కనిపిస్తున్నాడు. ఇంకోటి ఇంకోటి 1 ఓవర్ ఆప్షన్ అంటే వెంకటేష్ అయ్యర్. కానీ వెంకటేష్ అయ్యర్ పోయే ప్రైజ్ కి మేము పెట్టలేము నాకు తెలిసి. ఉన్న 16 crores లో పెట్టి మళ్ళీ వి కాంట్ అఫోర్డ్ వెంకటేష్ అయ్యర్. ప్రైస్ ట్యాగ్. సో ఏమన్నా మా వాళ్ళు కొత్తగా ఏమన్నా పిక్స్ తీసుకుంటే తప్ప మేము ఈసారి ఆప్షన్ లో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరిని పిక్ చేసినా. ఎందుకంటే ఆల్రెడీ ప్లేయింగ్ వైజాగ్ గ్రౌండ్ లేదు. ఆల్రెడీ చెప్పాడు కర్ణాటక చీఫ్ మినిస్టర్, ఈసారి ఐపీఎల్ మ్యాచెస్ అన్ని చిన్నస్వామి స్టేడియంలోనే పెడతాం అన్నట్టు. అవునా. అందులో న్యూగా అపాయింట్ అయిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మన ఎవరు అయ్యారు ఆల్రెడీ మన 1997 వరల్డ్ కప్ విన్నర్ అనమాట వెంకటేష్ ప్రసాద్. ఆయన కూడా చెప్పారు మై రోల్ ఈస్ టు బ్రింగ్ బ్యాక్ ద ఐపీఎల్ టు చిన్నస్వామి స్టేడియం అన్నట్లు కూడా చెప్పారు. ఓకే, బ్రింగ్ బ్యాక్ ఏంటి? బ్రింగ్ బ్యాక్ అంటే ఆల్రెడీ ఇప్పుడు రూమర్స్ ఉన్నాయి కదా వెళ్ళిపోద్ది అన్నట్లు, ఇక్కడ హోల్డ్ చేయాలన్నట్టు. గాట్ ఇట్ మ్యాన్. అంతేనా? మీరు 16 కోట్లు ఏం చేసుకుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు అన్ని కోట్లు ఎందుకు మిగిలాయని. మేబీ ఒక స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చు, ఇండియన్ స్పిన్నర్ కోసము. కానీ ఇండియన్ స్పిన్నర్స్ ఆప్షన్ ఉన్నాయి కంటే ఒక బ్యాక్ మేబీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో రవి బిష్ణోయ్ ఆర్ రాహుల్ చౌర్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారని. కానీ వేరే టీమ్స్ కూడా వెళ్తాయేమో చెప్పలేదు. అంటే మాకు పెద్ద రవి వస్తాడు మీ టీం వస్తాడు. ఈ టీమ్ లో చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారులే. సో ఆర్సీబీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ అంతా ఉన్న టీమ్ తోనే ప్లేయింగ్ 12 ఆడే టీం ఉన్నారు. ఓన్లీ బ్యాకప్స్ ఆర్ రిక్వైర్డ్. అందులో మీకు ఎవరైనా ఈ ప్లేయర్ ఆర్సీబీకి వస్తే బాగుంటది అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి, చూద్దాం. సో ఆప్షన్ మాకు అవసరం లేదు, ఆప్షన్ లేకుండా 16 కోట్ల ఖర్చుతోనే మళ్ళా కప్పు కొడతాం అంటున్న ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్. 2 years బ్యాక్ ఎస్ఆర్హెచ్ 2016 వరల్డ్ ఐపీఎల్ ఫైనల్ గెలవడం ఏమో కానీ లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ వల్ల నార్త్ లో మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఎస్ఆర్హెచ్. అసలు అంతకుముందు ఎస్ఆర్హెచ్ కింద క్రేజ్ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు చూడు నార్త్ లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లో కూడా ఎస్ఆర్హెచ్ అంటే అది ఒక ఫేవరెట్ లాగా చెప్పుకుంటున్నారు. అరే నువ్వు అక్కడ వరకు వెళ్తున్నావు, మన టిఎస్ అండ్ ఏపీలో కూడా చాలా మంది అంతెందుకు, నేను కూడా ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ అంత అడ్మైర్ చేసేవాడిని కాదు. ఓన్లీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ ఆడే స్టైల్ మారింది. దాంట్లో చాలా మంది ఎస్ఆర్హెచ్ ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అంతెందుకు ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్ లో పెరుగు తీగిన వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఈ ప్రాంక్ లో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ మాదిరి ఎస్ఆర్హెచ్ అని చెప్పుకునేలాగా ఉన్నారు ఇప్పుడు. అండ్ ఆప్షన్ కి వచ్చేసరికి మెయిన్ గా ఏ రోల్స్ ఖాళీ ఉన్న ఎస్ఆర్హెచ్ అంటే మెయిన్ గా ఫాస్ట్ బౌలర్. పవర్ ప్లేలో భువీని రిలీజ్ చేశాక లాస్ట్ ఇయర్ షమీని తీసుకున్నారు, కానీ షమీ అంతా పర్ఫామ్ చేయలేదు. మళ్ళీ ఈసారి షమీని రిలీజ్ చేశారు. సో ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్. అండ్ దెన్ స్పిన్నర్. లాస్ట్ 2 seasons లో కూడా నువ్వు అబ్జర్వ్ చేసే ఎస్ఆర్హెచ్ కి మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసే బౌలర్ లేడు. సో ఎస్ఆర్హెచ్ 280 కొట్టిన ఆపోజిషన్ మళ్ళీ 250 కొట్టేవాళ్ళు. సో మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసే మంచి స్పిన్ బౌలర్ ఎవరు లేరు. సో ఈసారి హర్ష్ దుబే ఉన్నాడు, జీషన్ అన్సారీ ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దగా ఏమంటారు అంతగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వికెట్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. బేసికల్ ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్ మేబీ రవి బిష్నాయ్ లాంటి ప్రూవెన్ బౌలర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి లాస్ట్ ఇయర్ మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 2 years నుంచి వాళ్ళే ఆడుతున్నారు. బట్ ఇన్ కేస్ ఎవరైనా ఇంజురీ అయితే వాళ్ళకి బ్యాకప్ ఎవరు లేరు ఇప్పుడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ సీజన్ ఫస్ట్ 2 matches ఆడిన తర్వాత ఏం మారలేడు. ఆ ఇషాన్ కిషన్ ఎవరైనా రిప్లేస్ చేద్దామంటే కూడా ఎవరు లేరు. ఆ తర్వాత ఐడే ఉండేవాడు, కానీ ఈసారి ఆ తర్వాత ఐడియాని కూడా రిలీజ్ చేశారు. సో ఆ టాప్ 3కి వాళ్ళకి అనుకూలంగా ఒక మంచి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కూడా కావాలి. అండ్ ఇంకోటి డౌన్ ద ఆర్డర్ లాస్ట్ టైం అభినవ్ మనోహర్ కూడా కొంచెం ఫినిషింగ్ రోల్స్ లో ఇచ్చారు. బట్ మేబీ ఒక్క ఫినిషర్ రసల్ ఉండుంటే మేబీ రసల్కి వెళ్ళే వాళ్ళేమో, కానీ రసల్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అతను కాకుండా ఒక మంచి ఫినిషర్.
అండ్ ఇంకోటి ఈసారి డొమెస్టిక్ సర్కిల్ లో తీసుకుంటే ఆకిబ్ నబీ అని జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ లాస్ట్ సీజన్ లో రంజీలో బాగా పర్ఫామ్ చేశారు. బాగా పేరు వస్తుంది, బాగా పేరు వినిపిస్తుంది ఆకిబ్ నబీ. సో మేబీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా ఆకిబ్ నబీని తీసుకొస్తారేమో ఆప్షన్ లో. అండ్ ఆకాశ్దీప్ ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా ఫాస్ట్ బౌలర్, స్పెసిఫిక్ గా ఫాస్ట్ బౌలర్, మంచి ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్ అంతే వస్తే చాలు, స్క్వాడ్ సెట్ అయిపోయింది, ప్లేయింగ్ లెవెన్ సెట్ అయిపోయింది. ఓపెనర్ బౌలర్ లేడు, మిడిల్ ఆర్డర్ లో స్పిన్నర్ లేడు. అందరికంటే ముఖ్యంగా మీకు రాహుల్ చాగర్ నో లేకపోతే మెయిన్ గా బెస్ట్ తీసుకోవాల్సింది మీరే, మీకే అవసరం ఉన్న టీమ్స్ అందరిలో. మీకు మంచి బౌలర్ స్పిన్నర్ లేడు, ప్లస్ ఓపెనింగ్ బౌలర్ కూడా కావాలి మీకు, మంచి ఓపెనర్. కాదు, మీకు ఇంకొకటి మీకు తెలియని విషయం అంటే లాస్ట్ టైం బ్రేడెన్ కార్డ్స్ లేడు, మీకు ఆడలేదు. కానీ బ్రేడెన్ కార్డ్స్ ఇప్పుడు మీకు టీమ్ లోకి వస్తే మీకు బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు, మంచి బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. కానీ మీరు ఒక ఫారెన్ ప్లేయర్ ని మిడిల్ ఆర్డర్ లో ఇంతకుముందు కమిందు మెండిస్ ఆడించేవాళ్ళు, కమిందు మెండిస్ ని వదిలేయాలి. బ్రేడెన్ కార్డ్స్ మంచిగానే ఇస్తారు. బ్రేడెన్ కార్డ్స్, ప్యాట్ కమిన్స్, హెన్రీ స్టార్స్ అండ్ ట్రావిస్ హెడ్, వీళ్ళు నలుగురే. సో బ్రైడెన్ కార్డ్స్ ఆడించాలంటే మీకు మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉండాలి. మళ్ళీ మీరు నటరాజన్ మర్చిపోయామన్నా మనం. అసలు నటరాజన్ ఈసారి మళ్ళీ ఎస్ఆర్హెచ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. నటరాజన్ ఛాన్సెస్ ఏమో, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఏదైనా ఐపీఎల్ టీం నటరాజన్ తీసుకుంటుందా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఏమో అంత లాస్ట్ టైం ఢిల్లీకి అంత పర్ఫామ్ చేయలేదు, మెయిన్లీ ఇంజురీస్ వల్ల చేయలేకపోతారు. తమిళనాడు స్టేట్ కూడా పెద్ద పర్ఫామ్ చేయట్లేదు. ఏంటంటే ఒక హోప్ మీద పర్ఫామ్ చేస్తాడని హోప్ మీద తీసుకునేది తప్ప చేస్తాడని నమ్మకం లేదు. అభినవ్ మనోహర్ ఒక ఎస్ఆర్హెచ్ అభినవ్ పొటెన్షియల్ వరకు యూజ్ చేసుకోలేము అనిపించాను నాకైతే. అభినవ్ మనోహర్ దీంట్లో గుజరాత్ లో మాత్రం చాలా బాగా. అనికేత్ వర్మ హిట్ అవ్వడం వల్ల అభినవ్ మనోహర్ కి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. వచ్చిన మ్యాచ్ ఛాన్సెస్ కూడా లాస్ట్ 2 overs లో వచ్చి హిట్టింగ్ చేయాల్సి వచ్చింది తప్ప పెద్దగా ముందు నుంచే పర్ఫామ్ చేసే అంత స్కోప్ లేకుండా అభినవ్ మనోహర్. కానీ ఎందుకో మేబీ అభినవ్ మనోహర్ ని రిటైన్ చేసుకుంటే అయిపోయేది. ఎందుకంటే అసలు మార్కెట్ లో చూసుకుంటే ఫినిషర్స్ చాలా రేర్ గా ఉంటారు, నీకు మంచి ఫినిషర్ దొరకడం చాలా కష్టం. సో మేబీ అభినవ్ మనోహర్ ని రిటైన్ చేసుకుంటే అయిపోయేదని ఒక చిన్న. మన అబ్దుల్ సమాద్కి ఇచ్చినంత లాంగ్ రన్ అభినవ్ మనోహర్ కి ఇచ్చుంటే పక్కా క్లిక్ అయ్యేవాడు. జీటీ క్లిక్. అరే అది కాదురా, అబ్దుల్ సమాద్ కి ఛాన్సెస్ ఇచ్చినాం, ఎస్ఆర్హెచ్ కాకుండా ఎల్ఎస్జీకి పర్ఫామ్ చేసిండు. మార్కో యాన్సన్ ఎస్ఆర్హెచ్ లో ఉన్నప్పుడు ఒక 2 మ్యాచ్లు ఏమో బౌలింగ్ బాగా ఇస్తాడు, ఒక మ్యాచ్ ఫినిషింగ్ ఆడాడు. ఇప్పుడు చూడు సౌత్ ఆఫ్రికాకి ఎట్లా ఆడుతున్నాడు, పంజాబ్కి ఎట్లా ఆడుతున్నాడు. మేము ఏంటంటే అదొకటి, మేము మా దగ్గర ఉన్నప్పుడు ఎవడాడు, మేము రిలీజ్ అయ్యంగానే అందరూ మంచిగా ఆడుతుంటారు. కానీ ఆర్సీబీ అజెండా మారిపోయింది. ఇది ఎలా అంటే కొన్ని ప్లేయర్స్ కొన్ని టీమ్స్ అలా సెట్ అవుతారు, అంతే చెప్పలేము. ఎస్ఆర్హెచ్ ఎవరికి సెట్ కదా, ఎస్ఆర్హెచ్ సెట్ గా ట్రావిస్ రెడ్డి సెట్ అయింది, అభిషేక్ శర్మకి సెట్ అయింది. అసలు ఎస్ఆర్హెచ్ చేసిన పెద్ద తప్పు రషీద్ ఖాన్ వదులుకోవడం అప్పుడు ఆ సీజన్ లో. మంచి స్పిన్నర్ ఉండేవాడు బ్రో. రషీద్ ఖాన్ వెళ్ళిపోయాడు, వాళ్ళు రోడ్స్ ఇవ్వాలంటే ఇవ్వలేదు అనుకుంటా, ఇంత బడ్జెట్ కావాలన్నప్పుడు రషీద్ ఖాన్ వెళ్ళిపోయాడు, జీటీ వాళ్ళు పిలిచింది. పోయేసరికి ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ప్లస్ భువీని వదులుకోవడం అనేది చాలా పెద్ద మైనస్ అయింది ఎస్ఆర్హెచ్ కి. ఓపెనింగ్ స్పెల్ పోయింది, మిడిల్ ఆర్డర్ పోయింది. భువీని ఎందుకు రిలీజ్ చేశారంటే తక్కువ కాస్ట్ తీసుకొద్దామని రిలీజ్ చేశారు. కానీ భువీ లాస్ట్ ఇయర్ ఆప్షన్ ఎప్పుడో లాస్ట్ లో వచ్చాడు, లాస్ట్ వచ్చేసరికి వీళ్ళు అందరినీ కొనేసారు ప్లేయర్స్ అప్పటికి. సో భువీకి పేరుగానే జరిగిందిలే, మంచి ప్రైజ్ కి వెళ్ళాడు, విన్నింగ్ టీమ్ కి పార్ట్ అయ్యాడు. సో బ్రాండ్ ఉన్న టీమ్ కి పార్ట్నర్ అయ్యాడు, ప్లేయర్ అయ్యాడు. సో పర్లేదు. సో మీరు కూడా కమెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఏ ప్లేయర్స్ ని తీసుకున్నట్టే మంచిగా ఉంటది, ఈసారి స్క్వాడ్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు ఉండాలి, కమెంట్ గైస్. ఎస్ఆర్హెచ్ కి, ఆర్సీబీకి, సిఎస్కే కి ఎవరో ప్లేయర్స్ వస్తే బాగుంటది, మీకు ఎవరైనా విన్నర్ గా ఒపీనియన్ ఎవరో ఈ ప్లేయర్స్ వచ్చి బాగుంటది అనిపిస్తుంది కదా, వాళ్ళని కమెంట్ చేయండి, చూస్తాం దాని గురించి. ఆర్సీబీకి అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ నో నీడ్, అవసరం లేదు మాకు. సిఎస్కే యాక్చువల్ ప్లేయర్స్ అందరు తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళకైతే, ఎందుకంటే అన్ని స్టార్ట్స్ ఖాళీగా ఉన్నాయి, అంత పని ఉన్నారు. నిజాంలో చాలా మందిని వదిలేశారు. ఓకే గైస్, బై బై. ఆప్షన్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ టాసర్స్. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కుదిరితే. కింద లింక్ ఇస్తాను.